రాజ్యలక్ష్మికి తన చెల్లెలు ఫోన్ చేస్తుంది. అక్క, నేను వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను, ఆల్రెడీ నేను బయలుదేరాను అని అనగానే, అదేంటి చెప్పకుండా బయలుదేరడం ఏంటి, రావద్దు రావద్దు అని అంటుంది. అదేంటక్క, ఎవరైనా చెల్లెలు ఇంటికి వస్తానంటే అక్క రావద్దని ఎక్కడైనా అంటుందా? నువ్వేంటి ఇలా అంటున్నావు? నేను ఆల్రెడీ దారిలోనే ఉన్నాను, ఇంకో గంట 2 గంటల్లో మీ ఊర్లోకి చేరుకుంటాము. ఎంతో దూరం నుంచి వస్తున్న నన్ను ఇలా నువ్వు ఎందుకు అంటున్నావు? నేను వస్తున్నాను అని తెలిస్తే నువ్వు సంతోషపడాలి కానీ ఇలా బాధపడుతున్నావేంటి అక్క అని అనగానే, ఇక రాజలక్ష్మి భయపడిపోతుంది. ఇది ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. నేనేం తప్పు చేసినా ఆ తప్పంతా కూడా విక్రమ్తో చెబుతుంది. నా ప్రవర్తన, దివ్య ప్రవర్తన చూసి నేనే చెడ్డదాన్ని, దివ్య మంచిది కాబట్టే దివ్య నేను నమ్ము అని మా చెల్లెలు చెప్తుంది. దాని గురించే నాకు భయం అంతా. విక్రమ్ పుట్టిన తరువాత మహా అయితే 1-2 సార్లు మా చెల్లి కలిసింది, ఇంకా ఎక్కువ నేను కలవనివ్వలేదు. దాని వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టే విక్రమ్ని దాన్ని అసలు ఎప్పుడు నేను కలవనివ్వలేదు. ఇప్పుడు వస్తుందంటే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం చేయాలబ్బా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోపు రాజలక్ష్మి చెల్లెలు రానే వస్తుంది. రాజలక్ష్మి చెల్లెలు రాగానే ఎదురుగా దివ్యని చూస్తుంది. ఇక చూడ్డం దివ్య దగ్గరికి వచ్చి, మహాలక్ష్మిలాగా ఉన్నావు, ఏం పేరమ్మా నీ పేరు, చాలా అద్భుతంగా ఉన్నావు, నీ తెలివితేటలు కూడా నీకు అమోఘం అనిపిస్తుంది, నీ మొహాన్ని చూసి నువ్వు ఎలాంటి దానివో నేను చెప్పేయగలను, నువ్వు చాలా తెలివైన దానివి, మనసులో ఏ కుళ్ళు కపటం పెట్టుకోవు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, నీలాంటి మంచి బుద్ధి 1,000,000 మందిలోనూ ఒక్కరికి ఉంటుంది అని చెప్తుంది. దివ్య షాక్ అవుతుంది. ఎవరండి మీరు అని అడుగుతూ ఉండగా ఇంతలోపు విక్రమ్ వస్తాడు. వచ్చి, పిన్ని ఎప్పుడొచ్చావు నువ్వు అని ఆప్యాయంగా పలకరిస్తాడు. నేనా, ఇప్పుడేరా వచ్చాను, నువ్వేమో చిన్నవాడివైనా నన్ను ఆప్యాయంగా పిన్ని అంటూ ప్రేమగా పలకరించి ఎప్పుడొచ్చావు పిన్ని అని నీ మొహంలో 1,000,000 దీపాల సంతోషం కనబడుతుంది. కానీ మీ అమ్మ నా రక్తం పంచుకు పుట్టిన నన్ను నేను వస్తున్నాను అని తెలిసి అసలు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడెందుకు వస్తున్నావు, నీకేం పని పాట లేదా అని అడుగుతుంది. చూడరా, నువ్వేనా చెప్పు, మీ అమ్మకి బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి చెప్పకే అది అలా తయారైంది అని అనగానే ఇక దివ్యకి అర్థమవుతుంది. రాజ్యలక్ష్మి చెల్లెలికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని అర్థం చేసుకుంటుంది. ఇక తర్వాత నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని ఆశీర్వాదం తీసుకుంటుంది. మా పెళ్ళికి మీరు రాలేదు, అందుకే మీరెవరో నాకు తెలియదు, ఎవరండి మీరు అని అడిగాను, నన్ను క్షమించండి అని అనగానే, అరే విక్రమ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, ఇంత మంచి భార్య నీకు దొరికింది, నువ్వు చాలా సంతోషంగా ఉంటుంది నీ జీవితం. తను మంచి అందగత్తె, మంచి తెలివిగలది, అన్నిటికంటే తన వ్యక్తిత్వం చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇంతకు ముందు మీ అమ్మ చనిపోయాక మా అక్క నిన్ను పెంచినప్పుడు మా అక్క లాంటి అమ్మ నీకు దొరకడం నీ అదృష్టం అన్నావు. ఆ మాట నేను పూర్తిగా కొట్టిపడేస్తున్నాను. ఇలాంటి భార్య నీకు రావడం నీ అదృష్టం అని నేను చెప్పడానికి అసలు ఎలాంటి సంకోచం లేదు అని అంటుంది. ఇంతలోపు బసు భార్య వస్తారు. వచ్చి, చిన్నక్క నువ్వెప్పుడు వచ్చావే అని అంటాడు. వదినా, చిన్నదినా నువ్వెప్పుడు వచ్చావు అని ఇద్దరు భార్యాభర్తలు భయంగా అడుగుతారు. ఇద్దరు నెత్తి మీద 2 మొట్టికాయలు వేస్తుంది. అదేం అడగడం రా, చిన్నవాళ్ళైనా విక్రమ్, దివ్య ఎంత ఆప్యాయంగా పలకరించారు, ఎంత ప్రాణంగా మాట్లాడుతున్నారు, మీరేంటి నన్ను చూసి ఏ దెయ్యాన్ని చూసినట్టు అలా అంతా ఈ పొడిగా పలకరిస్తున్నారు అని అనగానే, అది అబ్బే నీ గురించి కాదక్క, దివ్య తనకి నువ్వు దూరంగా ఉండు, తనకి మెంటల్, ఏ పీకో కొరికిందంటే చచ్చిపోతావు, కేసు కూడా ఉండదు, అందుకనే భయమేసేలా మాట్లాడుతున్నాను అని అనగానే చెంప పగలగొడుతుంది. ఎవరి గురించిరా మాట్లాడుతున్నావు? దివ్య పిచ్చిదా? తను పిచ్చిదేంటి? తన్ని పిచ్చిది అన్నవాళ్ళే పిచ్చివాళ్ళు. తను చాలా తెలివిగలది. తను MBBS డాక్టర్. అంతకుముందు నా కొడుకు విక్రమ్ తన భార్య క్వాలిఫికేషన్ కోసం చెప్పాడు.
నా కొడుకుకి చదువు లేకపోయినా తను ఒప్పుకొని పెళ్లి చేసుకుంది అన్నప్పుడే తను ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉందో అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. అలాంటి తనని పట్టుకొని పిచ్చిదంటావా, పళ్ళు రాలగొడతా జాగ్రత్త అని అంటుంది. ఇంతలోపు రాజలక్ష్మి వస్తుంది. రావే, అక్కడే ఆగిపోయావేంటి, లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన లాస్య బాగా ఆలోచిస్తూ ఉంటుంది. నా గురించి వీళ్ళకి తెలిసిపోతుంది, ముందు ముందు ఆయనకి నేనే ఇలా తయారు చేశాను అన్న విషయం తెలిసిపోతే తులసి నన్ను బతకనివ్వదు. అసలు ఇదంతా ఎందుకు, తులసిని లేకుండా చేస్తే, తనని నేను చంపేస్తే నాకే అడ్డు ఉండదు కదా. అప్పుడు నందు ఖచ్చితంగా నన్నే భారీగా అంగీకరిస్తాడు, నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు, ఈ ఇంటికి నన్నే శాశ్వతంగా కోడల్ని చేస్తాడు. ఇంతకు ముందంటే అభి, ప్రేమ్, దివ్య ఉండేవాళ్ళు కాబట్టి నేను తులసిని ఏమీ చేయలేకపోయాను. అన్నిటికంటే ముఖ్యంగా కొండంత అండగా ఈ పరంధామయ్య ఉండేవాడు. ఇప్పుడు పరంధామయ్య పరిస్థితే బాలేదు. తులసిని శాశ్వతంగా అడ్డు తొలగించుకునే ఆలోచన ఇంతవరకు నేను చేయలేదు, కానీ ఇక నుంచి అదే ఆలోచన చేస్తాను. తులసిని మేడ మీద నుంచి కిందకి తోసేస్తాను, తులసి చంపేస్తాను. కింద మామయ్య గారు తులసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో నేను ఈ పూల కుండీని నెత్తి మీద పడేస్తాను, తులసి నెత్తి మీద పడుతుంది, తులసి చచ్చిపోతుంది. ఒకవేళ తులసి మీద పడకుండా మిస్ అయిపోయినా కనీసం మా పరంధామయ్య మీదైనా పడుతుంది. ఇక తనని చంపేసి మెల్లగా నేను తులసి మీదకి తోసేస్తాను. అప్పుడు నందు మనసులో నేను ఉంటాను. మొత్తానికైతే ఈ పూల కుండీనైతే ఇద్దరి మీద ఎవరో ఒకరి మీద వేసేయడం మాత్రం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన పరంధామయ్య, తులసి ఇలా అనుకుంటూ ఉంటారు. అమ్మ తులసి, నా కూతురు మాధవి వచ్చింది. అల్లుడు మంచివాడే, కానీ నా కూతురికి పిల్లలు లేరు, అదొక్కటే బాధ. దివ్యకి పిల్లలు పుడితే ఎవరో ఒకరిని నా కూతురికి ఇస్తుంది. ఎప్పుడైనా నా మనవరాలు దివ్యకి కవలలు పుట్టాలి, అప్పుడు ఓ బిడ్డని నా కూతురు మాధవికి ఇస్తుంది. మాధవి బిడ్డ కోసమే వచ్చిందమ్మా అని పొరపాటుగా లాస్యని మాధవి అనుకుంటూ ఉంటాడు. మామయ్య గారు, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది మాధవి కాదు లాస్య అని తులసి అంటూ ఉండగా, చాలే ఊరుకోమ్మా, నా కూతురు నాకు తెలీదా ఏంటి, లాస్య, ఇంకోసారి లాస్య పేరు ఎత్తద్దు. లాస్య అంటేనే నాకు రక్తం సలసల మరిగిపోతుంది, చంపేద్దామన్నంత కోపం నాకు. మనందరి జీవితాల్ని సర్వనాశనం చేసింది, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. అలాంటి మనిషి పేరు ఇంకోసారి ఎత్తద్దు. నిండు సంసారంలో నిప్పులు పోసింది, ఈ జీవితాన్ని సర్వనాశనం చేసి నా కొడుకు జీవితాన్ని కూడా సర్వనాశనం చేసి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. అలాంటి దాని పేరెత్తద్దు. అది ఎక్కడైనా కనిపించినా దాన్ని నేను చంపేస్తాను. లాస్య అన్న పదమే వినపడకూడదు అని అంటాడు. ఆ మాటతో లాస్య వణికిపోతుంది. అదేంటి, నేను కూతుర్ని అనుకుంటున్నాడా, నన్ను మాధవి అనుకుంటున్నాడా? ఇంకో పక్కన లాస్య కనిపిస్తే చంపేస్తాడా, అంటే నేనే లాస్యని తెలిస్తే నిజంగానే నన్ను చంపేస్తాడా? అమ్మో, చాలా భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన నందు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఇష్టం లేని మనిషి, నాకొద్దు అని విడాకులు ఇచ్చిన మనిషి నా కళ్ళ ముందు కనబడుతుంది. తన వల్ల నా తండ్రి ప్రాణాలతో ఉండడం ఏంటి, నా శత్రువు వల్ల నా తండ్రి ప్రాణాలు నిలబడడం ఏంటి? శత్రువు అంటే నిజంగా మా కుటుంబానికి శత్రువు లాస్యే. తులసి నేను విడిపోవడానికి కారణం లాస్యే. అలాంటి లాస్య ఇంట్లో తిరగడం ఏంటి, ఇంట్లో ఉండడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నా మనసు అంగీకరించడం లేదు. తులసికి నా వల్ల ఎన్నో కష్టాలు, అన్నిటికీ తట్టుకొని నిలబడ్డా తనకి విడాకులు ఇచ్చి తన కళ్ళ ముందు మరో అమ్మాయి మెడలో తాళి కట్టాను, అది కూడా సహించింది. కన్న తల్లిని నా కారణంగా పొట్టను పెట్టుకున్నాను, అది కూడా సహించింది. నా వల్లే కాకుండా ఇప్పుడు నా తండ్రి వల్ల కూడా తను బాధపడాల్సి వచ్చింది. అమ్మ కూడా ఏ రోజు నా తులసిని కోడలిగా చూడలేదు, ఎప్పుడు తనని ఒక పని మనిషిలాగా చూసింది. ఇప్పుడిప్పుడే అమ్మ కూడా మారింది.
నాన్నగారు ఒక్కరే తులసిని కంటికి రెప్పలాగా తండ్రిలాగా చూసుకున్నారు అంటే నాన్న వల్ల తులసికి మరో కష్టం. సీతాదేవికి ఎప్పుడూ కష్టాలు ఉన్నట్టు తులసి జీవితం అంతా కష్టాలేనా? మా అందరి కోసం ఆలోచించే తులసికి మనశ్శాంతి లేకుండా ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చేసిన అతిపెద్ద తప్పుని సరిదిద్దుకొని తులసి మెడలో 3 ముళ్ళు వేయాలి అని నేను అనుకుంటున్నాను. అది నా లక్ష్యం. విడాకులు ఇచ్చాకే జీవితంలో ఎంత విలువైనది కోల్పోయానో నాకు తెలిసొచ్చింది. అలాంటి తులసి మళ్ళీ నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటుంటే ఈ సమయంలో ఆ పానకంలో పుడకలాగా ఈ లాస్య వచ్చి ఇంట్లో చేరడం ఏంటిదంతా అని చెప్పి చాలా అయోమయంగా ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్కన ఇక రాజలక్ష్మి చిన్న కొడుకు వస్తాడు. చిన్న కొడుకు రాగానే ఏంటి పిన్ని ఇప్పుడొచ్చింది అని చాలా చిరాగ్గా మొహం పెడతాడు. ఇక పలకరిచ్చడు. చూసి చూడనట్టు పైకి వెళ్ళిపోతూ ఉండగా ఏంట్రా పిన్ని వచ్చింది, ఎంతో దూరం నుంచి దేశ విదేశాల నుంచి వచ్చిన ఈ పిన్నిని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావు, అన్నీ అచ్చుగుద్దినట్టు నీ తల్లి బుద్ధులే నీకు. విక్రమ్ని చూసి నేర్చుకో. విక్రమ్ నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. వాడికి నేనంటే ప్రాణం. కనీసం అందులో పావంతు కూడా నీకు నా మీద ప్రేమ లేదు. అసలు నీలాంటి వాడు డాక్టర్ అవ్వడం ఏంట్రా? ఇంట్లో మనుషులనే ప్రేమించలేని నువ్వు పేషెంట్లను ఏం ప్రేమిస్తావు? వాళ్ళని నువ్వేం బాగు చేస్తావు? నాకైతే నమ్మకం లేదు. రాజలక్ష్మి వీడు డాక్టర్గా ఉండే బదులు నర్సుగా వీడిని ఉంచితే బాగుండే. విక్రమ్ డాక్టర్ అయ్యుంటే ఎంత బాగుండేదో. ఎంతోమందికి ప్రాణం పోసేవాడు. దేవుడు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తాడో ఏమో. విక్రమ్ డాక్టర్ అయి ఉండి వీడు ఇంట్లో పనివాడుగా ఉంటే చాలా బాగుండేది. అటుదిటు ఇటుది అటు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో ఏమో. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళని చూస్తే దేవుడి మీద కూడా నమ్మకం పోతుంది అని ఉన్నదున్నట్టు మాట్లాడుతూ ఉంటే రాజ్యలక్ష్మికి నచ్చదు. ఇలా నసుగుతూ ఇలా కొండు బద్దలు కొట్టి మాట్లాడుతుందని ఇది వస్తే మాకు ఇష్టం లేదు. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి పంపేయాలి. ఇక ఇదిలా ఉండగా మరో పక్కన తులసి నందు సరిగ్గా భోంచేయకపోవడం 2 రోజుల నుంచి గమనిస్తూ ఉంటుంది. ఇక గమనించి తనకి భోజనం వడ్డించి దాని మీద అడ్డుగా మరో ప్లేట్ పెట్టి నందు రూమ్లోకి తీసుకువెళ్ళబోతూ ఉండగా లాసి అడ్డుకుంటుంది. ఏంటి తులసి, నేనుండగా ఇవన్నీ నీకెందుకు చెప్పు? నా భర్తకి నేను భోజనం వడ్డిస్తేనే బాగుంటుంది. నువ్వెవరివి ఇలా ఎందుకు చేస్తున్నావు? మామయ్య గారు చూస్తే ఏమైనా బాగుంటుందా చెప్పు? ఆయన్ని ఇంకా నువ్వే దిగజార్చుతున్నావు. ఇలా ఇవ్వు అని చెప్పి లాక్కోబోతూ ఉండగా ఏయ్ ఆపుతావా నీ నాటకాలు? ఏదో చనివిచ్చాం కదా అని నెత్తినెక్కాలని చూస్తున్నావా? నీ హద్దుల్లో నువ్వుండు. నువ్వు అలా ఉంటే నీకే మంచిది. నందు నీ మనిషి అంటున్నావేంటి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే బాగోదు. నందు నా మనిషి అని అనగానే ఆ మాట అనడానికి సిగ్గులేదా తులసి? విడాకులు ఇచ్చావు, నేను విడాకులు ఇచ్చాను, నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నది ఎంత నిజమో నీకు నందుకి సంబంధం లేదు అన్నది కూడా అంతే నిజం అని అంటే తులసి ఇలా అంటుంది. నిజమే, నాకు ఆయన విడాకులు ఇవ్వచ్చు, నీకు ఇవ్వచ్చు, కానీ ఆయన మీద నాకు ప్రేమ అభిమానం ఎప్పుడూ తగ్గలేదు. ఒక్కసారి తాళి కట్టిన బంధానికి జీవితాంతం ఆయన మీద ప్రేమ నాకు ఉంటుంది. నా మీద ఆయనకి ప్రేమ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం ఉంటుంది. ఆ ప్రేమ అభిమానంతోనే ఎప్పటికైనా కన్ను మూస్తాను. కానీ నువ్వు అలా కాదు. నీకు ఆయన మీద ఎలాంటి ప్రేమ లేదు. అందరి దగ్గర మెప్పు కోసం ఇంటి కోడలు అవ్వాలని అనుకుంటున్నావు తప్ప ఆయన మీద అభిమానంతో కాదు, ఆయన మీద ప్రేమతో కాదు. నా మనిషి అని నేను ఎప్పుడు అనుకుంటాను, కానీ నీ మనిషి అని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు. నీ స్వార్థం కోసమే నువ్వు ఆలోచించావు. నీ స్వార్థం కోసమే పెళ్లి చేసుకున్నావు. నీ స్వార్థం కోసమే నువ్వు ప్రతి అడుగు వేస్తావు. నాకు తెలియదనుకుంటున్నావా నీ వేషాలు? వెళ్ళిక్కడి నుంచి అని భుజం మీద చెయ్యి వేసి పక్కకి తోసేసి నందు దగ్గరికి వెళ్ళి భోజనం ఇస్తుంది. ఏవండి, భోజనం చెయ్యండి. మీరు కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైంది? ఇలా మీరు చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది అని అనగానే
అది తులసి అని అంటాడు. మీరు నాకేమీ చెప్పొద్దు, మీరు భోజనం చెయ్యాలి అని అంటుంది. వద్దు తులసి, భోజనం నేను చేయను అని అంటాడు. ఏంటి, మీ రూమ్కి భోజనం నేను తీసుకొచ్చాను, అయినా కూడా తిన్నంటారేంటి? మీరు తినాలి, మీరు తిన్నాకే ఇక్కడి నుంచి నేను కదులుతాను, లేదంటే ఇక్కడ నిలబడి ఉంటాను అని అనగానే, లేదు తులసి, నేను తినలేను తులసి, అర్థం చేసుకో దయచేసి అని అంటాడు. ఏ ఏమైంది, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడం ఏంటి, నన్ను మీరు అర్థం చేసుకోరా అని అంటుంది. అది కాదు తులసి, ఇందాక పొరపాటుగా చెయ్యి తెగింది, ఇప్పుడు అన్నం కలుపుకొని తినలేను, అలా అని అమ్మని పిలుద్దామంటే అమ్మ టాబ్లెట్ వేసుకొని గాఢ నిద్రలో ఉంది, అందుకని భోజనం వద్దంటున్నాను అని అంటాడు. ఇంతలోపు లాస్య వచ్చేస్తుంది. నేనున్నాను కదా నందు, నీకు అన్నం కలిపి ముద్దలు తినిపిస్తాను, నేనున్నానుగా అని చెప్పి తులసి చేతిలో ప్లేట్ లాక్కుంటుంది. నందు ఇలా అంటాడు, నీ చేత్తో విషం ఇచ్చినా కూడా సంతోషంగా ఫీల్ అవుతాను, కానీ నీ చేతితో విషం కాదు, అమృతం ఇచ్చిన విషంతో సమానం అని అనుకునేవాణ్ణి, అలాంటిది నీ చేత్తో ముద్దలు తింటానని ఎలా అనుకుంటున్నావో, అదే తులసి చేతితో విషం ఇచ్చినా అమృతంలాగా తాగుతాను. అది నా మనసులో మీ ఇద్దరి మీద ఉన్న పవిత్రత. తులసి అంటే నమ్మకం, ఆప్యాయతకి మారుపేరు. తులసి, నువ్వు తినిపిస్తే నేను తింటాను, అది కూడా నీకు అభ్యంతరం లేకపోతేనే అని దీనంగా అనడంతో తులసి ముద్దలు కలిపి నోటిలో పెడుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే పుణ్యం అంటారు. ఇప్పుడు నేను మీకు ఓ భారీగా అన్నం తినిపించడం లేదు, ఆప్యాయతతో తినిపిస్తున్నాను అని చెప్పి తులసికి అన్నం తినిపిస్తూ ఉంటే, అంతకుముందు పాత రోజులు నందు గుర్తు తెచ్చుకుంటాడు, కన్నీరు పెట్టుకుంటాడు. ఇంతకుముందు ఆఫీస్ నుంచి నేను వచ్చినప్పుడు భోంచేయకపోతే కన్న తల్లిలాగా తులసి నా కోసం అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఎంత టైం అయినా కాపలా కాస్తూ, ఆ టైంలో నాకు వద్దని చెప్పిన బలవంతంగా అన్నం తినిపించి చంటి బిడ్డలాగా నన్ను ఎంతో ప్రేమగా చూసుకొని లాలించేది. ఇప్పటికీ ఆ ప్రేమ తులసిలో అలాగే ఉంది. నా మీద తులసికి ఎంతో ఆప్యాయత, ఎంతో ప్రేమ, నేనే తెలుసుకోలేక నా జీవితాన్ని నేనే ఇలా చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్లో ఈ కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ముందు